హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరాన్ని కొత్త ఆలోచనలతో, కొత్త ఆశయాలతో మొదలుపెట్టండి. ఎందుకంటే కాలం మారుతుంది, తేదీలు మారుతాయి, నెలలు మారుతాయి, సంవత్సరాలు మారుతాయి. కానీ మనం మారాలి. కాలానికి తగ్గట్టు మనం మారాలి. మన లైఫ్ స్టైల్ మారాలి. మనల్ని మనం వృద్ధిలోకి తెచ్చుకోవాలి. సో దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నించండి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించామో, ఈ కొత్త సంవత్సరం చివరి నాటికి, అంటే డిసెంబర్ 31, 2025 నాటికి మనం ఇప్పుడున్న దశను దాటి కొన్ని అడుగులు ముందుకు వెళ్ళేలా ఉండాలి, కొన్ని అడుగులు పైకి వేసేలా ఉండాలి. అది ప్రతి ఒక్కరు కూడా, మన ఛానల్ వ్యూయర్స్, మన ఛానల్ సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు కూడా అది సాధించాలి, చేరువవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ 2024 సంవత్సరం మన ఛానల్ అద్భుతంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హయ్యెస్ట్ వ్యూస్, అంటే ఎన్నికల టైంలో ఒక మే అండ్ జూన్లో అయితే పీక్స్లో ఉన్నాయి. రోజుకి 15 లక్షలు, 18 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. ఎన్నికల టైంలో మే అండ్ జూన్ ఆ 2 నెలల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాల కంటే, ఇతర యూట్యూబ్ ఛానల్స్ కంటే హయ్యెస్ట్ వ్యూస్తో మనం ఉన్నాం. ఎందుకంటే ఎన్నికలు ఫుల్ సీజన్ కాబట్టి, ఎలక్షన్స్లో అందరికీ రాజకీయ ఆసక్తి ఉంటుంది కాబట్టి, దాన్ని ఖచ్చితంగా అందించే ఛానల్స్ మనయే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు కాబట్టి లక్షలాది మంది చూశారు. ఆ తర్వాత పొలిటికల్ ఆన్ సీజన్ కాబట్టి తగ్గుతాయి, వ్యూస్ తగ్గుతాయి, మనకు తెలుసు. సో మీరు పక్కన ఒక గ్రాఫ్ చూడొచ్చు. 2024 సంవత్సరానికి సంబంధించి గుండుసూది ఛానల్ గ్రాఫ్ ఇది. 2024లో గుండుసూది ఛానల్ గ్రాఫ్. అందులో మీరు కరెక్ట్గా చూస్తే 2023తో పోలిస్తే 2024 సంవత్సరంలో వ్యూస్ 80% పెరిగాయి. వ్యూస్ 80% పెరిగాయి. అలాగే సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైమ్ హవర్స్ కూడా మోర్ దాన్ 100% పెరిగాయి. 2023కి 2024కి మన ఛానల్ గ్రోత్ అంత ఉంది. ఆబ్వియస్లీ రెవెన్యూ కూడా అలాగే పెరిగింది, అది వేరే విషయం. అలాగే ఏపీ 175 ఛానల్ కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు ఈ రెండు గ్రాఫ్లు చూస్తే మీకేమర్థమైంది? ఈ రెండు గ్రాఫ్లు చూస్తున్నప్పుడు మీకేమర్థమైంది? ఒక్కసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. మన ఛానల్ వ్యూస్ స్థిరంగా ఉన్నాయి. 2024 జనవరిలో మనకి ఎలా అయితే హెచ్చుతగ్గులు వ్యూస్ ఉన్నాయో, 2024 డిసెంబర్లో కూడా హెచ్చుతగ్గులు వ్యూస్ అలాగే ఉన్నాయి. మధ్యలో మే అండ్ జూన్లో వచ్చేసరికి హయ్యెస్ట్ గ్రాఫ్ వచ్చింది కదా. సో అంటే మన ఛానల్ స్థిరంగా కొనసాగుతోంది, ఆర్గానిక్ వేలో కొనసాగుతోంది. ఎక్కడ మనకు ఓవర్ నైట్లో వ్యూస్ వచ్చినవి లేదు, ఓవర్ నైట్లో తగ్గిపోయింది లేదు. సో నేను కోరుకుంటున్నది ఇదే. ఓవర్ నైట్లో మనకు వచ్చే సబ్స్క్రైబర్స్, ఓవర్ నైట్లో మనకు వచ్చే వ్యూస్ స్థిరం కాదు. మేబీ ఒక 6 నెలల్లో, లేదా ఒక సంవత్సరమో, లేదా ఒక సంవత్సరంన్నర, లేదా 2 సంవత్సరాలు మాత్రమే ఉండొచ్చు, పీక్స్లో ఉండొచ్చు. ఆ తర్వాత ఢమాలమని పడిపోవచ్చు. అది నేను కోరుకోవట్లా. సో ఎదుగుదల ఉంటుంది, ఎదుగుదల అనేది ఉండాలి. ఆ ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉండాలి. దాన్నే నేను నమ్ముతా. ఆర్గానిక్ వేలో ఎదగడాన్నే నేను నమ్ముతా. ప్రొఫెషనల్గా అయినా, పర్సనల్గా అయినా, ఫైనాన్షియల్గా అయినా, ఎలా అయినా సరే. మనం షార్ట్కట్లో డబ్బులు సంపాదిస్తే అవి నిలబడతాయా? నిలబడవు. షార్ట్కట్లో సంపాదించేయచ్చు, ఏదో ఒకలాగా సంపాదించేయచ్చు, కానీ నిలబడవు. అది శాశ్వతం కాదు. ఖచ్చితంగా దాంతో మనం మనశ్శాంతిగా ఉండలేం. నీతి నిజాయితీగా మన కష్టాన్ని నమ్ముకొని సంపాదిస్తే జీవితాంతం ప్రశాంతంగా ఉండొచ్చు. దాన్నే ఆర్గానిక్ వే అంటారు. నేను ఫైనాన్షియల్గా కానీ, ప్రొఫెషనల్గా కానీ, పర్సనల్గా కానీ దాన్నే నమ్ముకున్నా. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, సో న్యూ ఇయర్ కాబట్టి మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక స్పెషల్ వీడియో చేయమన్నారు కాబట్టి, నాకెందుకో మన 2 ఛానళ్ళు 2024లో సాధించిన ప్రగతి మీకు చెప్పాలనుకున్నాను. అలాగే మీరందరూ కూడా కొత్త సంవత్సరం కొత్త గోల్స్ పెట్టుకోండి. 2024 డిసెంబర్ 31 అయిపోయింది. ఈరోజు 2025 జనవరి 1 వచ్చింది. సో ఈ సంవత్సరం ఆఖరికి 2025 డిసెంబర్ 31 నాటికి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ హెల్త్ గోల్స్, మీ ఫిట్నెస్ ఎలా ఉండాలి, మీ వెయిట్ ఎలా ఉండాలి, అలాగే మీ ఫైనాన్షియల్ గోల్స్, మీ సంపాదన ఎలా ఉండాలి, మీ ఆదాయం ఎలా ఉండాలి, మీరు లగ్జరీ ఏమైనా కొనుక్కోవాలనుకుంటున్నారా, అది కూడా ప్లాన్, టార్గెట్, గోల్స్ పెట్టుకోండి. అలాగే ఫ్యామిలీ పరమైన గోల్స్ పెట్టుకోండి. అలాగే జాబ్లో ఉంటే నెక్స్ట్ లెవెల్ గోల్స్ పెట్టుకోండి.
ఇట్లా దాన్ని పెట్టుకొని దాని వైపుగా వెళ్తే అది ఎప్పుడు కూడా మైండ్లో ఆడుతూ ఉంటుంది. అరే మనం ఇలా అనుకున్నాం, మనం ఇలా టార్గెట్ పెట్టుకున్నాం. సో మీరు డైరీ ప్రారంభించినప్పుడు, మీరు డైరీ రాయడం అలవాటు ఉంటే ప్రారంభించినప్పుడు ఈ 2025 డిసెంబర్ 31వ తేదీలో ముందే రాసి పెట్టేయండి. ఆ రోజు మీరు ఏమనుకోవాలనుకున్నారు అది. సో అది మీకు అనుక్షరం గుర్తు చేస్తుంది. అలా ప్రయత్నించండి. అంటే నేను చెప్తున్నది ఏంటంటే, ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది వెల్ సెటిల్డ్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఓకే. కానీ యూత్, కొత్త వాళ్ళు, నిరుద్యోగులు, ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, లేదంటే చదువుకుంటున్న వాళ్ళు, వాళ్ళ కోసం నేను ఈ సూక్తులు చెప్తున్నా. సో అందరూ దీన్ని బోర్గా ఫీల్ అవ్వద్దు. 2024 సంవత్సరం అయితే మాత్రం మనం చరిత్రలో మర్చిపోలేని రోజు, చరిత్రలో నిలిచిపోయే రోజు. దానికి మనకు అనేక కారణాలు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ సపోర్ట్ చేశారు. అలాగే మన ఛానల్కి బ్యాక్ బోన్గా చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు. అంటే ఎలా? పొలిటీషియన్స్ మీన్స్ ఫైనాన్షియల్గా కాదు, సోర్సులు, బలమైన సోర్సులు. ఇప్పుడు మనకు పొలిటికల్గా అంతర్గత వార్తలు తెలుస్తున్నాయి, అంతర్గత అంశాలు తెలుస్తున్నాయంటే దానికి కారణం ఏంటి? ఆ పార్టీల్లో ఉన్న వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని మనతో షేర్ చేసుకుంటారు. అలా అన్ని పార్టీల్లో కూడా మనకు ఉన్నారు సోర్స్. సో అట్లా మన ఛానల్ బ్యాక్ బోన్గా సబ్స్క్రైబర్స్ చూసేవాళ్ళు ఎలా ఉన్నారో, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు సోర్సులు. అలాగే మన సబ్స్క్రైబర్సే కొంతమంది మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, మనకు సోర్సులుగా మారుతూ ఉంటారు. నా సక్సెస్ సీక్రెట్ అది. నేను అంతర్గత అంశాలను తెలుసుకోవడానికి ఎక్కువగా దృష్టి పెడతా. దానికోసం ఎక్కువగా పొలిటీషియన్స్తో మాట్లాడతా, బ్యూరోక్రసీ వాళ్ళతో మాట్లాడతా. వాళ్ళు చెప్పిన దాన్ని కాస్త క్రాస్ చెక్ చేసుకొని ఏది నిజమో అది చెప్తా. అలా చెప్పే క్రమంలో నా విధానం, నా విలువలు నేను పాటిస్తాను. సో 2024 ఎన్నికల్లో అయితే మన ఛానల్ అగ్రగామిగా ఎదగడానికి సబ్స్క్రైబర్స్గా మీరు కారణం. అలాగే పొలిటీషియన్స్ కూడా కారణం. అన్ని పార్టీల్లో ఉన్న పొలిటీషియన్స్ కూడా వాళ్ళ పార్టీల్లో జరుగుతున్న అంతర్గత పరిణామాలను నన్ను నమ్మి చెప్పారనమాట. వాళ్ళు చెప్పింది అంతా నేను యాజ్ ఇట్ ఈజ్ బయటకు చెప్పలేను, చెప్పకూడదు కూడా. ఎంతవరకు బయట పెట్టాలో అంతవరకు బయట పెడతా, మిగిలింది లోపల దాచుకుంటా, సమయం వచ్చినప్పుడు బయట పెట్టచ్చులే అని. ఇలా అంతర్గత అంశాలను మనం అందరికంటే ముందుగా చెప్తున్నాం కాబట్టే మన ఛానల్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ని ఎవరండి నమ్ముతారు? థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, లోపల అనాలిసిస్ వేరేలా ఉంటుంది. అవి ఈ రోజుల్లో జరుగుతున్నాయి. లేదా స్పైసీ కోసమో, మసాలా కోసమో, సెన్సేషన్స్ కోసమో పనికిమాలిన హెడ్డింగ్లు పెట్టే ఛానల్స్ ఉన్న రోజులు ఇవి. మొహం పెట్టుకొని పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్న నేను, నా మొహం చూపిస్తూ చేస్తున్న నేను ఇంత దర్జాగా సబ్స్క్రైబర్స్ని కలవగలుగుతున్నాను, బయట తిరగగలుగుతున్నాను అంటే కారణం నేను చేస్తున్న కంటెంట్ మీద నాకున్న నమ్మకం, ప్లస్ మీకున్న నమ్మకం. సో ప్రతి ఒక్కరూ కూడా, నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు లేదా మీరు ఒక కొత్త లక్ష్యం చేరుకునే దిశగా కొత్త గోల్స్ సెట్ చేసుకోండి. దానికి అనుగుణంగానే మీరు అడుగులు వేయండి. ఆ గోల్స్ అన్ని రకాలుగా, ఫైనాన్షియల్ గోల్స్ ఉండాలి, పర్సనల్ గోల్స్ ఉండాలి, ప్రొఫెషనల్ గోల్స్ ఉండాలి, ఎడ్యుకేషన్, హెల్త్, అన్ని రకాల గోల్స్ కూడా ఉండాలన్నమాట. సో దానికి తగ్గట్టు నడుచుకుంటారని ఆశిస్తూ మరోసారి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.